వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. చాలామంది అసలు ఎవరికి అర్థం కావట్లేదు హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయని, లేకపోతే యావత్తు వెంకటేశ్వర స్వామి భక్తులకు మనోభావాలు దెబ్బతిని అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు లడ్డు ఎంత చిన్నదే కదా, లడ్డు విషయం లడ్డు కాదు. ఇక్కడ గత 5 ఏళ్లలో లడ్డు ఒకటి అనుకుంటున్నారు ప్రతిదీ. అక్కడ అన్య మతస్థులు అని ఎన్నోసార్లు మనం వీడియో చేయడం జరిగింది. అక్కడ ఉన్న పర్సెంటేజ్ ధర్మారెడ్డి ఈవో, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి తిరుమల ప్రతిష్టను భగ్నం చేస్తే, హిందువుల మనోభావాలు దెబ్బతింటే, తిరుమల అనేది ప్రపంచంలో 2వ స్థానం నుండి ఉండకూడదు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలా నామరూపాలు లేకుండా చేద్దామని ప్రయత్నం చేసిన తరుణంలో జరిగిన ఈ సంఘటనలు తప్ప ఎవరికి అర్థం కావట్లేదు. లడ్డూలు ఎందుకు కల్తీ చేశారని, డబ్బులు కూడా కల్తీ చేశారని చాలామంది అనుకుంటారు. తిరుమల ప్రతిష్టను మొత్తం భగ్నం చేస్తే ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం రాకపోతే, ఆ పవిత్రతను మంట కలిపేస్తే, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఉండకుండా చేస్తే, ప్రపంచంలో మాదే, మా మతం వాళ్ళే ఉండాలి, మా కులం వారే ఉండాలి, మేమే ఉండాలి అనే సంకల్పంతో ఇంకొక 15 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే 20 ఏళ్ళ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కనీసం మన మామూలు గుడికి వెళ్ళినంత ఇదిగా ఉండకపోతుండే, అంత పరిస్థితి దాపరించేది. అలాంటిది ఈరోజు చాలామందికి అర్థం కాక చంద్రబాబు నాయుడు ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చింది ఏంటి, అన్ని మతస్థులని. వైవి సుబ్బారెడ్డి ఏ మతం, వాళ్ళ భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సిగ్గుండాలి ఎవరికైనా సరే. ఆ రోజు ఓట్లు పోతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించలేకపోయారు, మామూలుగా మాట్లాడారు. నిస్సిగ్గుగా ప్రతి ఒక్కరూ ఆ రోజు వ్యతిరేకిస్తే, హిందూ సాంప్రదాయాల ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ దేవాలయం, హిందువులకు మాత్రమే అక్కడ బోర్డు మెంబర్ కానీ అక్కడ ఉన్న ప్రతి ఆ పనుల్లో కూడా ఏది అక్కడ పనిచేస్తున్న జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా హిందువులకే ఇవ్వాలి. అరే రామ, ఏందబ్బా ఇదంతా అర్థమైతలేదు. హిందూ డబ్బులు తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకి ఎక్కడో టూర్లు వెళ్తారు, వాళ్ళకేమో సపరేట్గా పైసలు ఇస్తారు, వాళ్ళ గుళ్ళకి చర్చిలకి వాటికి వీటికి జీతాలు ఇస్తారు. ఒక్క చర్చి డబ్బులైనా సరే హిందువులు ఖర్చు పెట్టిర్రా? ఒక్క మైనార్టీ మస్జిద్ డబ్బులైనా సరే హిందువులు ఖర్చు పెట్టిర్రా? మరి ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వాళ్ళకి సపరేట్గా అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి జీతాలు ఎక్కడ నుండి ఇస్తున్నారు? ఏ బోర్డు నుండి ఇస్తున్నారు? ఏ ఎండోమెంట్ నుండి ఇస్తున్నారు? మరి ఎందుకు హిందూ దేవాలయాల డబ్బులు ఎందుకు ఇలా విచ్చలేడుగా ఖర్చు పెడుతున్నారు? ఎవరి డబ్బులు అవి? ఆ డబ్బు తిన్నప్పుడైనా మీకు సిగ్గు అనిపించదా? చంద్రబాబు నాయుడికి ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు నుండి తెలిసినప్పుడు వ్యతిరేకించాలి. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు పెళ్లి, భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఏమో క్రిస్టియన్ సాంప్రదాయం చేశారు. మరి అలాంటి ఎలా ఉన్నాడు అక్కడ? ఎందుకు ఇవ్వగా అక్కడ చైర్మన్గా పనిచేసిండు? అలానే వైవి సుబ్బారెడ్డి 45 సార్లు మాలేసుకున్నాడు చెప్తాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సూపర్ స్వామి. ఏందా మాలేసుకుంది ఏంది, ఏం సంగతులు? మాలేసుకున్నంత మాత్రాన్ని కాదు, నువ్వు ఇంటికి పోగానే ఏం చెప్తున్నావు అని కరుణాకర్ రెడ్డి, బొమ్మల కరుణాకర్ రెడ్డి ప్రార్థిస్తున్నాడు, ఆరాధిస్తున్నప్పుడు మనం క్రిస్టియన్స్ చర్చిల్లో చూస్తుంటామంట. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడినా అవే గుర్తుకొస్తుంటాయి, ఆ వర్డ్సే వస్తున్నాయి తప్ప ఒక హిందూ భక్తితోటి ఒక సాంప్రదాయ ప్రకారంగా మాట్లాడేది ఎక్కడా అర్థం కాలేదు బొమ్మల కరుణాకర్ రెడ్డిది. ఇదా? ఇప్పటికైనా ఎవరు పనికి మాలిన ప్రకాశ్ రాజు ఏదో మాట్లాడుతున్నా, ఆయన కొరకు చెప్తా, ఇంకో వీడియో చెప్తా. మీరందరూ ఎవరి కోసం? అందుకే బీజేపీని సెంటర్లో ఉంచమని చెప్పింది, ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని. అసలు ఏం మాట్లాడు చంద్రబాబు చూద్దాం, ఒకసారి వినండి. The board of trustees consists of strong devotees of eminence from the diverse background and those recommended by union ministers and the chief ministers of other states as well. This has been the practice for several decades. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి? ఎవరిని ఈవోని, ఏ సర్వీస్ అయినా, ఎక్కడి నుంచి వచ్చారు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళాం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎం గా ఉన్నా, వెళ్ళలేదు 1 year. బ్రహ్మోత్సవం కూడా పెరట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12 రోజు వస్తాను. అయితే ఇక్కడ ధర్మారెడ్డి ఈవో కొడుకు చనిపోతే 12వ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయిండు. 1 year వరకు తిరుమల కొండ ఎక్కడానికి మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండే. మొన్న మా మదర్ చనిపోయిందని చెప్పి వెళ్ళలేదు, చంద్రబాబు మదర్ చనిపోయిందని చెప్పి వెళ్ళలేదు 1 year వరకు. మన సాంప్రదాయాలని, హిందువులని కించపరుస్తుంటే కొంతమంది హేళనగా చూస్తూ, కొంతమంది హేళనగా నవ్వుతూ, మళ్ళీ వాళ్ళు హిందువులుగా ఆ కొడాలు నాని, గుట్కా నాని ఏం మాట్లాడుతున్నాడు? అవును, సింహాలు పోయినాయి, అయితే ఏంది? అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? 50% ఓట్లు వచ్చినాయి. అరే మీకు బుర్ర ఉందా? ఎవరికైనా సరే దిమాక్ ఉందా?
ఏం మాట్లాడుతున్నారు? ఒక హిందువు పుట్టి ఏం మాట్లాడుతున్నారు? ఆయన సీఎం అయితే ఎవరికి ఎక్కువ? అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఆయననే డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళిండు. సోనియా గాంధీ ఏంది మాకు హిందువుల మీద మా వెంకటేశ్వర స్వామి మీద మాకు భక్తి శ్రద్ధలు మాకు చాలా నిండుగా ఉన్నాయి అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలా. వేరే మతం వాళ్ళు వస్తే ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఇయ్యడు. ఏం చేస్తారు? కనకదుర్గమ్మ గుడిలో సింహాలు పోయినాయి అయితే ఏంది కొత్తగా కొనుక్కుంటారు. నీ పిల్లవాడు వెళ్ళిపోతే నువ్వేం చేస్తావురా? ఇంకో పిల్లని తెచ్చుకుంటావా? ఏం మాట్లాడతారా యూస్లెస్ ఫెలోస్. కదా నీకు కాకపోవచ్చు, దేవునికి అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు. దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మన్నా, ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించబోతున్న ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది అసలే ఎవడు రమ్మండి? అది సీఎం ఉండని, పిఎం ఉండని, రాష్ట్రపతి ఉండని, ఎవరైనా ఉండని, నీకు నమ్మకం లేనప్పుడు, నువ్వు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనప్పుడు, నువ్వు వేరే మతం నుండి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పోవాలి? మేము వెళ్తున్నామా, మేము వస్తున్నామా, ఏ గుడిలో ఏ చర్చిలోకి నేను ఇప్పుడు వరకు పోలేదు, మేము పోతున్నామా, మా ఫ్రెండ్స్ పిలుస్తారు, నా స్నేహితులు చాలామంది ఉన్నారు, వద్దులే అని చెప్పంటాం. ఎందుకు? తిరుమల ప్రసాదం ఇస్తే మరి మా సోదరులు చాలామంది, చాలా తక్కువ మంది తింటారు, మరి ఎందుకు తినారు ప్రసాదం ఇస్తే? మరి అంటే ఎందుకు పోవాలి మీరు? మీకు ఎవడు రమ్మన్నాడు అసలు? మీకు ఎవడు గుడిలోకి రమ్మని చెప్పిండు? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడం ఎందుకు? మీరు రావడం ఎందుకు? చక్కగా ఇంట్లో కూర్చో, ఇటుపక్క కొండ వేస్తాం, ఇటుపక్క పిల్లలు చచ్చిపోతే ఏ కొండ వేయాలో తెలియదు, లేకపోతే పూజకి వెళ్ళినప్పుడు ఏ కొండ వేయాలో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి, దాని పక్కన ఉన్న వేద పండితులేమో ఆయన తందాన కొబ్బరికాయ కొట్టడానికి నడవంగదు, వీళ్ళు తీసుకెళ్ళి రాయిస్తారు. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి అబ్బా, దేవుళ్ళు కాదు. ఈ పనికి మాలను అందరూ అట్లనే చేసారు. ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. ఈ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్ పోయారంటే ఏంటంటే హనుమానికి చేయడానికి ఏమైంది? బొమ్మ కదా, బొమ్మ అంటే హనుమాన్ వెంకటేశ్వర బొమ్మ అండి. రాముడు గారు తల తీసేసి ఏముంది, ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. గత 5 ఏళ్ళు ఒకటి కాదు, 2 కాదు, వందల దేవాలయాల్లో అసలు అపచారాలు చేసి 5 ఏళ్లలో అసలు ఆంధ్రప్రదేశ్లో హిందువులు అనేది లేకుండా చేద్దామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ పనికిమాలిన హిందువులు పుట్టిన మంత్రులు కూడా అందులో ఉండి ఆయన చెప్పిందే చేసిరు తప్ప, నేను ఒక హిందువుని పుట్టాను, మా తల్లి హిందువు, నేను గర్వించదగ్గది, ఇట్లా చేయడం తప్పని ప్రశ్నించే మొగాడు లేకుండా పోయాడు. మళ్ళీ ఉల్టా మాట్లాడి ఎదురు తిరిగి, అవును రాములు ఆ తలనరికిస్తే ఇంకో తల పెట్టలేమా, ఇది తలనరికిస్తే ఇంకో తల పెట్టేశారు. ఆయనకి దిమాకులు లేవా మీకు? దీనికి ఎందుకు మాకు బాధ అనిపిస్తుంది అంటే, ఒక న్యూస్ చెప్పుకొని కూడా, ఎందుకంటే ఒక హిందువుగా మేము హిందువుగా పుట్టి గర్వించుతున్నాము, మేము హిందువుగానే బతుకుతున్నాము, హిందువుగానే పోతాము అనుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఒక ప్రసాదం కొరకే మీరు డిస్కషన్ చేసుకుంటారు, ఇంత ప్రసాదంలో నెయ్యి కలిసిందా లేకపోతే పందికొవ్వు కలిసిందా అని చూస్తారు. ప్రసాదంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క పరమతస్తులందరూ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కానీ ఈవోగా కానీ పనిచేసి మొత్తం అన్నదానము, మేము తిన్నప్పుడు అన్నదానం తింటే అసలు ఎందుకు వచ్చామనిపించింది మాకు. 2 సార్లు పోతే అన్నదానంకి, ఆ తర్వాత 3 సార్లు పోయినాక అన్నదానం పోలేదు మేము. ఆ 5 ఏళ్ళు అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళొద్దు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వెళ్ళొద్దు అనుకున్నాం. అలాంటి పరిస్థితి దాపరించింది. అలాగే ఈ పనికి మాలిన మిగతా వాళ్ళందరూ కూడా, మీకు సిగ్గు అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి కాళ్ళు ఇరిగిపోతే కాళ్ళు ఇరిగిపోయిందని వదిలేస్తారు, ఎవరైనా కొట్టేస్తే కాళ్ళు నరికిస్తే వదిలేస్తారా మీరు? అంటే రాముడు తల నరికిస్తే తల అంటే ఇష్టం వచ్చినా మాట్లాడడం. ఆ రోజుల్లో ఎవరు చెప్పేటం లేరు, మేము కూడా మాట్లాడే భయము, మా దగ్గరకు వచ్చి కేసులు పెట్టి లోపలేస్తారేమో భయము. అంటే ఇప్పుడు పెడితే పెట్టుకోనండి, ఇందులో కూడా చచ్చేస్తాము. పనికి మాలిన ఎదల కొరకు ఎవరు మాట్లాడతారు? మీకు బుద్ధి ఉందా? మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది దయచేసి ఎదరనాడు కూడా. అక్కడ మొత్తము హిందూ అనే లేకుండా దేవాలయాల మొత్తాన్ని ధ్వంసం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకొక 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో చెప్పుకునే పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి మా భగవంతుడే కాపాడి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు. అందరూ మ్యాక్సిమం చెప్తున్నా కదా, ఆ రోజు రాజశేఖర రెడ్డితో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ప్రతి ఒక్కరూ పుట్టగతులు ఉండవు.
ఎవరు భూమన్ కరుణాకర్ రెడ్డి నిన్న పోయి ఏదో ప్రమాణ స్వీకారం చేసిందిగా, బాబు నీకు చాలా ఉన్నది, నీ కుటుంబం మొత్తం అందరికీ ఉంటుంది, వైవి సుబ్బారెడ్డికి ఉంటుంది, అందరికి ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆయనే చేస్తారు అంతను. ఆ వెంకటేశ్వర స్వామి చేసింది కాబట్టి ఈరోజు 11కు మీరు అయ్యిర్రు. ఆ 11 ఉండదు, అన్ని జైల్లోనే ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. భగవంతుడు అసలు మీరు ఎవరితోనే పెట్టుకోండి, కనకదుర్గమ్మ గారితో పెట్టుకోండి, లేదా ఇంకొకరితో పెట్టుకోండి, మన ఒంటిమిట్ట రామాలయంతో పెట్టుకోండి. వాళ్ళందరూ చూస్తుంటారన్నమాట. పాపం పండించింది ఎవరంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన తలుచుకున్నాడు. ఆయన మీరు జోలికి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా. చరిత్ర ఒకసారి చదువుకోండి, చరిత్ర చదువుకున్నాక మీరు వినండి, చరిత్ర చూసుకున్నాక ఏ రోజు ఎప్పుడు ఎలా ఎదురుదాడి చేద్దాం అనుకున్నారు, ఎప్పుడు ఎలా మొత్తం కబ్జా చేయాలనుకున్నారు, అందరూ నాశనం అయిపోయారు. మీరు కూడా ఉండరు. మీరు కూడా హిందువులు వేరే, తిరుపతి దేవస్థానం వేరే అపవిత్రం చేసి అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే పూర్తిగా వీటిని ఎవరు వచ్చినా ఇంత చండాలంగా ఉందా, ఇంత సిగరెట్లు తాగుతున్నారా, ఇంత గుట్కాలు తింటున్నారా, ఏం చేస్తున్నారా, లేకపోతే ప్రసాదం బాగలేదు అన్నీ చెప్తే అప్పుడు తిరుపతి దేవస్థానానికి భక్తులు తగ్గిపోతారు. కానీ నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, బంతి గోడ ఎంత గట్టి కొడితే అంత మీదకి వెళ్తుంది. అంతమంది భక్తులు ఈరోజు 4 కోట్లు 3 కోట్ల రోజుకి ఉండి ఆదాయము 70,000 1,30,000 మంది భక్తులు వెళ్తున్నారు. మీరు ఎన్ని చేసినా సరే ఆయన మీద ఉన్న భక్తి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎప్పటికీ తరిగిపోదు, పోదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి, మీ పని కథం, మీ పని అయిపోయింది. ఎవ్వరూ ఏం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒకటి బయట తీస్తాడు. మీరు ఎవడైతే హిందువుగా పుట్టినవాడు కూడా మాట్లాడాడో వాడు కూడా నాశనం అయిపోక తప్పదు. ఇకనైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఏ గవర్నమెంట్ రాని, అది తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు రాని, అక్కడ పనిచేసిన ప్రతి బోర్డు మెంబరు, అక్కడ పనిచేసిన ఈఓ కానీ, అక్కడ పనిచేసిన ఎవరైతే చైర్మన్ కానీ హిందువులుగా ఉంటేనే పెట్టాలి, లేకపోతే అక్కడ పెట్టడానికి వీల్లేదనే ఒక నినాదం మాత్రం పెట్టండి, లేకపోతే చాలా అపచారం జరిగిపోతుంది. ఇది నేను మీ దడ్డపాటి కొడుతున్న అందరికీ నమస్కారం.